అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మెషిన్ ఏది? మన తలలో ఉండే చిన్న బ్రెయినా, లేక ఒక పెద్ద గదినిండా ఉండే సూపర్ కంప్యూటరా? స్పీడ్, పవర్, తెలివితేటలు వీటన్నింటిలో అసలు ఛాంపియన్ ఎవరో తెలుసుకుందామా? రండి, ఈరోజు ఈ అల్టిమేట్ పోరులో అంతిమ విజేతెవరో తేల్చేద్దాం. సరే, ఇక డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ప్రశ్న చాలా సింపుల్. హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ సూపర్ కంప్యూటర్. ఈ అద్భుతమైన పోర్లో ఎవరు గెలుస్తారో తెలుసుకోడానికి రండి, రౌండ్ బై రౌండ్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం. స్పీడ్ అండ్ పవర్. ఈ రెండింట్లో ఏది ఫాస్టర్? దేనికి ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ఉంది? లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మన బ్రెయిన్ స్పీడ్ దాదాపు ఒక ఎగ్జాఫ్లాప్. ఎగ్జాఫ్లాప్ అంటే ఏంటో తెలుసా? సెకనుకు 1 బిలియన్, మళ్ళీ దానికి ఇంకో బిలియన్, అన్ని లెక్కలు చేయగలదనమాట. అన్బిలీవబుల్ కదా? ఇక ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఫ్రాంటియర్ స్పీడ్ సుమారు 1.1 ఎగ్జాఫ్లాప్స్. అంటే స్పీడ్ విషయంలో రెండు దాదాపు ఒక్కటే. ఆశ్చర్యంగా ఉంది కదూ? సో కేవలం రా స్పీడ్ గురించి మాట్లాడితే ఇది ఆల్మోస్ట్ టై అన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అయితే ఇంత స్పీడ్కి ఎంత పవర్ కావాలి? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే స్పీడ్ ఒక్కటే కాదు కదా, ఎఫిషియన్సీ కూడా చూడాలి. ఇక్కడే గేమ్ మొత్తం మారిపోతుంది. మన బ్రెయిన్ జస్ట్ 20 వాట్స్ పవర్తో నడుస్తుంది. అంటే ఒక చిన్న ఎల్ఈడీ బల్బ్ కన్నా తక్కువ పవర్ అన్నమాట. కాని ఒక సూపర్ కంప్యూటర్, దానికి ఏకంగా 20 మెగావాట్ల పవర్ కావాలి. అంటే ఒక చిన్న ఊరికి కరెంట్ ఇచ్చినట్టు. దగ్గర దగ్గర 10 లక్షల రెట్లెక్కువ. ఊహించుకోండి ఆ తేడా. సో ఇంత అద్భుతమైన ఎఫిషియన్సీతో ఫస్ట్ రౌండ్ విన్నర్ క్లియర్గా మన బ్రెయినే. పవర్ ఎఫిషియన్సీలో దీనికి పోటీనే లేదు. సరే, ఇక రౌండ్ 2, స్టోరేజ్ అండ్ స్మార్ట్స్. మెమరీ విషయంలో ఎవరు తోపు చూద్దాం. జస్ట్ నంబర్స్ చూస్తే సూపర్ కంప్యూటర్ దాదాపు 700 పెటాబైట్స్ స్టోర్ చేయగలదు. మన బ్రెయినేమో సుమారు 2.5 పెటాబైట్స్. అంటే స్టోరేజ్ విషయంలో సూపర్ కంప్యూటర్ ఎన్నో రెట్లు పెద్దది. అయితే ఈ రౌండ్లో కంప్యూటర్ గెలిచినట్టేనా? ఆగండి, అంత తొందర వద్దు. అసలు మ్యాటర్ సైజులో లేదు. అస్సలు కాదు. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే మెమరీ ఎలా పనిచేస్తుందనేది. కంప్యూటర్ మెమరీ అంటే ఒక పెద్ద గిడ్డంగి లాంటిది. అక్కడ ఫైల్స్ని పక్కపక్కన పెడతారు అంతే. కాని మన బ్రెయిన్ మెమరీ అలా కాదు. అది చాలా స్మార్ట్. అది జ్ఞాపకాలని ఎమోషన్స్తో, ఎక్స్పీరియన్సెస్తో, ఆలోచనలతో అన్నింటినీ కలిపి ఒక నెట్వర్క్లా క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, పనికిరాని మెమరీస్ని అదే క్లీన్ చేసుకుంటుంది. ముఖ్యమైన వాటిని ఇంకా స్ట్రాంగ్గా మారుస్తుంది. అది స్మార్ట్ మెమరీ అంటే. అందుకే ఈ రౌండ్లో కూడా విన్నర్ మన బ్రెయినే. ఎందుకంటే స్టోరేజ్ ఎంత పెద్దది అన్నది కాదు, అది ఎంత స్మార్ట్ అన్నది ముఖ్యం. మన బ్రెయిన్ మెమరీ సైజులో పెద్దది కాకపోయినా తెలివిలో మాత్రం చాలా పెద్దది. ఓకే, నెక్స్ట్ రౌండ్, రౌండ్ 3, ది ఎనర్జీ ఛాలెంజ్. ఈ పాయింట్ని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బార్ చార్ట్ చూడండి ఒకసారి. తేడా ఎంత క్లియర్గా ఉందో కదా? ఒక పక్క మన బ్రెయిన్ 20 వాట్స్, మరో పక్క సూపర్ కంప్యూటర్ ఏకంగా 20 మిలియన్ వాట్స్. అంటే 2 కోట్ల వాట్లు. అసలు ఈ రెండింటికీ పోలికే లేదు. మన బ్రెయిన్ ఎఫిషియన్సీ ముందు ఏదీ నిలబడలేదు. సో ఈ విషయంలో నో డౌట్, పవర్ ఎఫిషియన్సీలో మన బ్రెయిన్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. ఓకే, ఇప్పుడు దాకా చూసింది ఒక లెక్క. ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో లెక్క. ఇక్కడే మన బ్రెయిన్కి ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఒక సూపర్ కంప్యూటర్ ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేసినా దానికి క్రియేటివిటీ ఉండదు. దానికి ఫీలింగ్స్ అంటే సంతోషం, బాధ లాంటివుండవు. అది ఇమాజిన్ చేసుకోలేదు, కలలు కనలేదు. ఇవన్నీ దానికి అసాధ్యం. కాని మన బ్రెయిన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది, ఆర్ట్ క్రియేట్ చేస్తుంది, ఇమోషన్స్తో డిసిషన్స్ తీసుకుంటుంది, ఆలోచిస్తుంది, ఊహించుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఒకే ఒక్క ఎక్స్పీరియన్స్తో ఒక్కసారి నేర్చుకుంటే చాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఒక్కసారి మనం సైకిల్ తోకడం నేర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ మర్చిపోం కదా? ఈ పవర్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మన ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు బ్రెయిన్ తనని తాను మార్చుకుంటుందన్నమాట. ఇది బ్రెయిన్కి మాత్రమే సాధ్యమయ్యే ఒక మ్యాజిక్. సో క్రియేటివిటీ, లెర్నింగ్ ఈ విషయాల్లో మన బ్రెయిన్ అన్బీటబుల్. ఇది ఖచ్చితంగా ఒక నాకౌట్ విక్టరీ. సరే, అన్ని రౌండ్లు అయిపోయాయి.
ఇక ఫైనల్ వర్డిక్ట్ టైం. మరి ఈ పోరులో అసలైన ఛాంపియన్ ఎవరు? ఇప్పటిదాకా మనం చూసినట్టు మన బ్రెయిన్ తనంతట తానే నేర్చుకుంటుంది, పరిస్థితులకు తగ్గట్టు మారుతుంది, పవర్ని చాలా తక్కువ వాడుకుంటుంది, క్రియేటివ్గా, ఎమోషనల్గా ఆలోచిస్తుంది. ఇది ఒకేసారి ఎన్నో పనుల్ని చేసే ఒక పవర్ఫుల్ ప్యారలల్ కంప్యూటింగ్ మెషీన్. సో ఫైనల్గా చెప్పేదొక్కటే, మన హ్యూమన్ బ్రెయిన్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్. ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా ఇదే. సూపర్ కంప్యూటర్లనేవి మనిషి తయారు చేసినవి, ఆర్టిఫిషియల్. కాని మన బ్రెయిన్ కొన్ని లక్షల సంవత్సరాల ఎవల్యూషన్లో ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం, ఒక మాస్టర్ పీస్. ఒక్కసారి ఆలోచించండి. అంటే మనమందరం నడిచే, మాట్లాడే సూపర్ కంప్యూటర్లం అన్నమాట, కాదా? మనందరిలో ఇంత అద్భుతమైన పవరుంది. ఈ విషయం గురించి